గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. మకర రాశి వారికి 6 కుజుడు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు. మీనరాశి తర్వాత మకర రాశి వారే కాస్తంత ఈ 15-20 రోజులు జాగ్రత్తలు ఎక్కువ శాతం పాటించవలసి ఉంటుంది. గ్రహస్థితి అంత మెరుగ్గా మాత్రం ఏమీ లేదు. చికాకులు ఎక్కువ శాతంగా ఉన్నాయి. సడన్ సెట్ బ్యాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి వాతావరణం కాస్తంత లోపించి ఉంది. స్నేహ సంబంధాలు, బంధుత్వాలు వీళ్ళ ద్వారా ఏదైనా ఒరుగుతుందని మీరు ఆశపడుతున్నట్లయితే కాస్తంత మీరు ఈ విషయాన్ని వదిలేసుకోవడం అనేది మేలు. అనవసరమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు గ్రహస్థితి బాలేదు, గురు గ్రహస్థితి బాలేదు, అష్టమ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాహనం నడిపేటప్పుడు మీ ప్రమేయం లేకుండానే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతానికి ఈ వారం లేదా వచ్చే వారం ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నట్లయితే కాస్తంత ఆగి ఆలోచించి నిదానంగా నిర్ణయించేయండి. జన్మజాతకం బాగున్నట్లయితే పనులు జరుగుతాయి, లేదా ఆటంకాలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రత్యేకంగా సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. అవకాశం ఉన్నవారు 5-6 భోజనము లేదా పండ్లను ప్రసాదంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి. దీని వలన మంచి జరుగుతుంది. ఏదైనా గండాలున్నా, ఇతరితర అంశాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా అది దాన ధర్మాది కార్యక్రమాల వలన తొలగిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ప్రత్యేకంగా అవకాశం ఉన్నవారు శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజన చేసుకొని లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఇంతకు ముందు నుంచే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, ఇప్పుడు ప్రొసీజర్ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది, ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయంటే కాస్తంత జన్మజాతకం చూసుకొని బాగుందా లేదా జాతకంలో కూడా ఏమైనా ఇతర ఇష్యూస్ ఉన్నాయా, గండాలు కానీ లేకపోతే లో ఎనర్జీ ఏమైనా ఉందా అన్న చెక్ చేసుకున్న తర్వాత పరిహారం చేసుకొని నిర్ణయం వెంటనే చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహించుకోగలరు. దూర ప్రయాణాలు అంత శుభసూచకం కాదు. అవకాశం ఉన్న వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలరు. లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రయాణం అవ్వండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.